నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన ఆదివారంతో కూడిన సప్తమి భాను సప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే భాను సప్తమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ భాను సప్తమి నాడు చేసేటటువంటి రవిగ్రహ ప్రీతికరమైన స్నానము, అర్ఘ్యము, దీపము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో 6, 8, 12 స్థానాలలో రవిగ్రహం ఉన్నప్పుడు, రవి మహాదశ, రవి అంతర్దశ, రవి ప్రత్యంతర్దశ నడుస్తున్నప్పుడు సూర్యుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. అలాగే గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో తప్ప ఇతర స్థానాలలో సూర్యుడు సంచారం చేస్తుంటే సూర్యుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఇలా జాతక చక్రం పరంగా, గోచారము రాశి పరంగా సూర్య భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవటానికి, సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి భాను సప్తమి నాడు సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి. భాను సప్తమి సందర్భంగా మీరు స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యభగవానుడి ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఈ ధ్యాన శ్లోకం 6 సార్లు చదువుతూ ఈ ప్రత్యేకమైన స్నానం చేస్తే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ నీటితో తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 12 సార్లు జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి దీపం అవుతుంది. ఇలా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి స్నానం చేయటం, అర్ఘ్యం ఇవ్వటము, సూర్యభగవానుడికి ప్రియమైన దీపాన్ని తూర్పు దిక్కులో వెలిగించడం ద్వారా శ్రావణ భాను సప్తమి నాడు సూర్యుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. దానివల్ల ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయి, రాజకీయ పరంగా అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే శ్రావణ భాను సప్తమి సందర్భంగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతాల్లో అంటే రవిహోర ఉన్న సమయంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం, లేదా 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక రవి దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా శ్రావణ భాను సప్తమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ పారాయణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టిన తర్వాత మీరు ఆహారం స్వీకరించడం ద్వారా కూడా సూర్యుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి. అమ్మవారంటే ఏమిటనేది లక్ష్మీ నామంలో ఉంది. అందుకే లక్ష్మీ పాంచరాత్రంలోనూ, లక్ష్మీ సహస్రనామాల్లో కూడా లక్ష్మి అనే నామం నాకు చాలా ఇష్టం. ఆ నామం ఒక్కసారి అన్నా వారిని నేను అనుగ్రహిస్తాను లక్ష్మీదేవి చెప్పింది. ఇంత తెలిసాక ఆ మంత్రం యొక్క మహిమ తెలిసి మనం ఎంత చక్కగా ఆ తల్లిని ఆరాధించాలి. ఇక్కడ అటువంటి ఆ తల్లిని ఆరాధిస్తూ లక్ష్మీ స్తోత్రములు అపారముగా ఉన్నాయి శాస్త్రములందు. వేదములందే లక్ష్మికి సంబంధించిన సూక్తములున్నాయి. చండీ సప్తశక్తి ఎలాగ దేవీ మహాత్మ్యం అనే పేరుతో ఉన్నదో, లక్ష్మీ మహాత్మ్యం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం సప్తశతి వల్లనే ఉన్నది. దాన్ని కూడా గురువుల వద్ద సాధనకు ఉపాసన పొంది సూక్తములు చదువుతూ చేస్తారు. వాటికి కూడా
ఇక్కడ రాత్రి సూక్తం వస్తే అక్కడ ఉష సూక్తం వస్తుంది. ఇవన్నీ చాలా విశేషమైన అంశములండి. అదొక శాస్త్రం ప్రత్యేకించి. అలాగే లక్ష్మీ సాధనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతివాడికి లక్ష్మి కావాల్సిందే లక్ష్మి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లక్ష్మీ శబ్దానికి మరొక అర్థం చెప్తున్నాం. ఏమంటే ఇన్ని అర్థాలు చెప్తే మర్చిపోతామని అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ని అర్థాలు ఆ నామంలో ఉన్నాయి. లక్షించే తల్లి లక్ష్మి. మనం దేన్ని లక్షిస్తామో అది లక్ష్మి. రెండున్నది ఇక్కడ. మనల్ని చూస్తోంది గనక అమ్మవారు. అలాగే మనం దేన్ని చూస్తామో అది లక్ష్మి. మనల్ని చూసేది లక్ష్మి. మనం దేన్ని చూస్తామో అది లక్ష్మి. మనం దేన్ని చూస్తామంటే మనం దేన్ని లక్ష్యంగా పెట్టుకుంటామో అది లక్ష్మి. ప్రతివాడికి లక్ష్యం ఏంటండి చెప్పండి ఒక్క మాటలో ఏంటండి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లక్ష్మి. ఒకడికి ఉద్యోగం కావాలి, అది వాడికి లక్ష్మి. ఒకడు మార్కులు కావాలి, వాడికి లక్ష్మి. ఇంకొకటికి పిల్లలు కావాలి, అయితే సంతాన లక్ష్మి. ఉద్యోగం కావాలి, ఉద్యోగ లక్ష్మి. కనుక ప్రతివాడికి కూడాను నాకు ఇది కావాలి, దీని నుండి నేను ఆనందం పొందుతున్నాను అంటే దానిలో ఆనందం కలిగించే ఒకనొక లక్షణం ఉంది కదా. కనుక నువ్వు దేనిని లక్షిస్తున్నావో అది లక్ష్మి. దీన్ని బట్టి ప్రతివాడు ఏది కావాలనుకుంటున్నాడో అదే లక్ష్మి. మనం కావాలనుకుంటే సరిపోదు, ఆ తల్లి వీడికి ఇవ్వాలనుకోవాలి. కనుక నువ్వు కావాలనుకుంటున్నది, ఆ తల్లి నీకు ఇవ్వాలనుకుంటున్నది ఏదో అదే ఆ తల్లి యొక్క స్వరూపం, అదే లక్ష్మి అయ్యా అని చెప్పాడు. ఇక్కడ ప్రతివారి లక్ష్యం ఆవిడ వైపే ఉంటుందండి. అందుకే అందరి దృష్టి అమ్మవారి మీదే. కానీ అమ్మవారి దృష్టి మాత్రం అయ్యవారి మీద ఉంటుంది ఇక్కడ. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యవారిని అమ్మవారిని కలిపి పెట్టి చూస్తే అప్పుడు అమ్మవారు అయ్యవారి దగ్గర కూర్చుని స్థిమితంగా మనల్ని చూస్తారు. అప్పుడు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. ఆ క్షీరసాగర మథన కథలో ఇన్ని దాగి ఉన్నాయి మనకి. అలాంటి ఆ తల్లి అనుగ్రహం లభించగానే అప్పుడు ఇంద్ర భగవానుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రము విష్ణు పురాణంలో ఉన్నది. ఈ స్తోత్రం శ్రవణం చేసిన, పఠనం చేసిన, అర్థస్ఫురణతో మననం చేసిన అందరికీ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గనక ఇక్కడున్న అందరం ధన్యులమే. ఇది విష్ణు పురాణంలో కనబడుతున్నటువంటి అద్భుతమైన స్తోత్రం. ఇప్పటికీ అమ్మవారి భక్తులు, సంప్రదాయం తెలిసిన వాళ్ళు, విష్ణు భక్తులు దీన్ని పారాయణ చేస్తారండి. రెండు అమ్మవారి పారాయణ చేయవలసిన అంశముల్లో రెండు ఉంటాయి, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఒకటి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, రెండవది ఇంద్రుడు చేసిన ఈ స్తోత్రం. ఈ రెండు చాలు. మానకుండా ప్రతి స్త్రీ చేయవలసింది మాత్రం ప్రతి ప్రాతకాలంలో ఇంట్లో ఒక దీపం వెలిగించుకుని లోకైక దీపాంకురాం ఆ తల్లిని తెలుసుకుని ఆ దీపం దగ్గర పండో ఏదో నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామ చదువుకోండి. పిల్లలు కూడా చదువుకోండి చాలు. అంటే నేను స్త్రీలకు చెప్పాను కానీ మగాళ్ళకి కాదని కాదు, వాళ్ళు చదవాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అయితే వీళ్ళని చదవమని చెప్తే వీళ్ళు తప్పకుండా చదువుతారు, వాళ్ళ చేత చదివిస్తారు. అందుకోసం చెప్తున్నా ఇక్కడ. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఒక్కటి స్త్రీలకు చాలా రక్ష, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చెయ్యడానికి తీరిక కల్పించుకునే చేయాలి రోజు. ఇది ఒక్కటి చేస్తే అందులో గృహిణి గృహలక్ష్మి గనక గృహలక్ష్మి కానీ ఇది చేయగలిగితే గృహంలో లక్ష్మి ఉంటుంది. ఇది తెలుసు. ప్రతి ఇల్లాలకి ఇది కర్తవ్యం, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అసలు కర్తవ్యాలే మనం చెప్పుకోబోతున్నది ఇప్పుడు. ఈ భవ్యమైన ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కొన్ని సామాన్యమైన సంస్కృత వాక్యములు ఉంటాయి కనుక నేను వాటికి వ్యాఖ్య చెప్పను, చెప్పవలసిన చోట చెప్తాం. స్తోత్రం మాత్రం ఒక్కసారి హాయిగా మొత్తం చదువుకుందాం, అక్కడక్కడ అర్థం చెప్పుకుంటూ. మొత్తం ఈ శ్లోక సంఖ్య 17 శ్లోకాలే. ఈ 17 శ్లోకాలు ప్రారంభమవుతున్నాయి. నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం. ప్రారంభమే ఎలా చేశాడు? నమామి, నమస్కారంతో ప్రారంభించాడు. ఎందుకంటే అమ్మవారికి పెట్టే నమస్కారం ఒక్కడు చాలట మన బ్రతుకు బాగు చేయడానికి. అందుకే నాకు ఏ సంపదలు అక్కర్లేదమ్మా, నిన్ను నమస్కారం చేసే సంపద ఇవ్వు నాకు చాలు అన్నారు శంకర భగవత్పాదులు వారు. అని చాలా తెలివైన వాడండి. ఎందుకంటే ఆ ఒక్క సంపద ఉంటే మిగిలినవన్నీ వస్తాయిట, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది అమ్మవారికి నమస్కారం చేసే సంపద ఒక్కటి ఉంటే చాలు. త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. అది చెప్తూనే నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదయ జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై అంటూ నమోస్తు నమోస్తు అన్నారు కదా. అది మొదటి ఇక్కడ నమామి. ఎవరికి? సర్వలోకానాం జననీం, ఆ తల్లి సర్వలోక జనని. అబ్ధి సంభవాం, మా కళ్ళ ముందు సముద్రం నుంచి వచ్చింది ఆ తల్లి. శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం, తనకు కలిగిన అనుభూతిని రాస్తున్నాడండి. ఆవిడ శ్రీ, ఆవిడ లక్ష్మి. శ్రీ శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో. ఒక అర్థం ఆశ్రయించుకున్నది అని అర్థం. ఎవరిని ఆశ్రయించుకున్నది? పరమేశ్వరుని ఆశ్రయించుకున్నది. ఎలా ఆశ్రయించుకుంది అంటే కాంతి సూర్యుని ఆశ్రయించినట్లుగా లక్ష్మి విష్ణువుని ఆశ్రయించుకుంది. ఎక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గరికి రాలేదు ఆవిడ, ఆయన నుంచి వచ్చిన శక్తి ఆయన వదలకుండా ఉన్నది. కనుక లక్ష్మి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వస్తి.
శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నిష్కామకర్మేతి యదుచ్యతే తత్ ఆదౌ భవేన్నో సుకరంజనానాం పరంతు తస్యాన్యజనుషు చాపి నాభిక్రమచ్ఛేదనమస్తి కించితు. నిష్కామకర్మ నిష్కామకర్మ అంటూ ఉంటారు కదా, అదంత తేలిక కాదయ్యా. మొదట్లో ప్రారంభించిన వాడికి అది కష్టమే ఎప్పుడైనా సరే. అంత మాత్రం చేత దాన్ని వదిలిపెట్టకు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ జన్మలో నువ్వు పూర్తిగా దాన్ని సాధన చేసి అందుకోలేకపోయినా సరే, దానికి నువ్వు మొదలుపెట్టినటువంటి కృషి ఉందే అది వ్యర్థం కాబోదు, వ్యర్థం కాబోదు, వ్యర్థం కాబోదు. పై జన్మకు కూడా ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ సాధన అంది తీరుతుంది అని మనకు ఒక భరోసా ఇస్తున్నారు. దీంట్లో ఎలా ఇస్తున్నారు? ఏ శాస్త్రాధారాన్ని సూచిస్తున్నారు? ఏ అనుభవాన్ని సూచిస్తున్నారు ఈ భరోసా? అంటే కేవలం శాస్త్రమే కాదయ్యా, తర్కంతో కూడా సాధించవచ్చు. కర్త ఒకడు ఉన్నాడు, కామం ఒకడు ఉంది. వీళ్ళిద్దరికీ లింక్ ఏమిటి? మామూలుగా వాక్యం సెంటెన్స్ ఉందనుకోండి, దాంట్లో కర్త కర్మ క్రియ ఉన్నాయి. ఈ కర్త కర్మ క్రియల్లో కర్తకి కర్మకి లింకు పెట్టేది ఎవరు అంటే క్రియే. కానీ మానవ జీవితంలోకి వచ్చేటప్పటికి కర్తకి వాళ్ళు ఉండేటువంటి కోరికకి వాళ్ళు వల్ల వచ్చే ఫలితం ఒకటి, మూడు ఉన్నాయి. దీంట్లో కర్తకి ఫలితానికి మధ్యలో లింకు పెట్టేది ఎవరయ్యా అంటే కోరికే. కోరిక కనుక లేకపోయినట్లయితే వాడు ఎన్ని రకాల పనులు చేసినా సరే వాడు అకర్తే అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు. కనుక కర్తను కర్తగా నిలబెట్టేది ఎవరంటే కోరిక. కర్తగా నిలబెట్టడం అంటే అర్థం ఏంటి? వాడిని భోక్తగా చేసేది అని అర్థం. అంటే భోజ్యమైనటువంటి ఒకానొక వస్తువుతో వాడికి సంబంధం కలిగిస్తోంది. ఆ భోజ్యం మీద వాడికి ఒక కామన ఉంది. ఒకడికి డబ్బు మీద కామన, ఒకడికి కీర్తి మీద కామన, రకరకాల కామనలు ఉన్నాయి. ఈ కామనల పట్టి వేసుకుపోతుంటే కోట్ల లిస్టు మనం చెప్పచ్చు. కానీ బాగా ఆలోచించి చూస్తే ఇన్ని కోరికలు లేవు, ఉన్నది ఒకటే కోరిక, సుఖం మీది కోరిక. అన్ని కోరికలు అక్కడికే వెళ్ళి ఆగుతున్నాయి, అక్కడే విశ్రాంతి పొందుతున్నాయి. కనుక నిజమైన కామన ఏది అంటే సుఖం. ఆ సుఖం మీది కామన వల్ల వాడు ఏం చేస్తున్నాడు? సకామ కర్మ చేస్తున్నాడు. కానీ అనుభవంలో చూస్తే మనం సుఖం కోసం చేసే ప్రతి ప్రయత్నము దుఃఖంలోకే పర్యవసానం చెందుతోంది. రుచిగా ఉన్నాయని లడ్డూలు బాగా తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. అలా ఎక్కడైనా సరే సుఖం కోసం ప్రయత్నం చేస్తే దుఃఖంలోకి పర్యవసానం చెందకుండా ఉండేటువంటి సుఖ ప్రయత్నం లేనే లేదు మానవ జీవితంలో. బాగా ఆలోచించి చూసుకుంటే దుఃఖంలోకి ఎల్లప్పుడూ వెళ్ళిపోతామని తెలిసినప్పుడు ఈ సుఖ ప్రయత్నం చేయడం దేనికి? అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ముక్త సంగ సమాచర, ఫలాసక్తిని వదిలిపెట్టి పనిచేయి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ. కర్మఫలాన్ని వదిలిపెట్టి విధ్యుక్తమైన కర్మను ఎవడైతే చేస్తున్నాడో వాడే యోగి అన్నాడు. ఇలాంటి వాక్యాల ద్వారా ఏం చెబుతున్నాడు ఆయన? కర్మ ఫలానికి కర్తకి మధ్యలో ఉండేటువంటి లింక్ ఉందే, అది ఆసక్తి, కర్మ ఫలాసక్తి అనేది తెలుస్తున్నాడు, కామన. అందుకోసం అనేది ఎప్పుడైతే మనం ఏ సుఖ ప్రయత్నమైనా సరే దుఃఖంలోకే వెళ్ళిపోతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించామో అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రయత్నాలన్నీ మానాలి. ఏ ప్రయత్నం లేకుండా ఎలా బతుకుతాం? ఏదో చేస్తాం. కనుక ఎలా చేయాలంటే నిష్కామంగా చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. కనుక ఈ పని చేసినట్లయితే ఈ చేసిన పని చెడిపోతుందనే మాట లేదు, పై జన్మకి అందుకుని తీరుతుంది. కనుక విశ్వాసపూర్వకంగా నిశ్చయంగా పట్టుదలగా నిష్కామ కర్మ సాధన చేయండి అని బోధిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. జయ గురుదత్త.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यत्कर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:32 తిథి సప్తమి రాత్రి 3:40 వరకు, నక్షత్రం భరణి సాయంకాలం 4:48 వరకు, వర్జం తెల్లవారుజామున 4:23 నుంచి 5:56 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:42 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:47 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషాలు. ఆదివారం అలాగనే సప్తమి, ఇది రెండూ కలిసి రావడం వలన భాను సప్తమి అనేటువంటి ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దీనిలో నదీ స్నానం చేయడం ద్వారాను, దానం చేయడం ద్వారాను, పితృదేవతారాధన చేయడం ద్వారాను ఫలితములు అక్షయములుగా ఉంటాయి. అంటే చాలా గొప్ప ఫలితం వస్తుందన్నమాట. అలాగే ఈరోజు శీతలావ్రతం అనేటువంటి ప్రక్రియ ఉంది. శీతలాదేవిని ఆరాధించడం ద్వారా సాంక్రామిక వ్యాధులు అంటే మనకు ఇతరుల నుంచి సంక్రమించేటువంటి అనారోగ్యాలు రావన్నమాట, వచ్చినవి తొందరగా తగ్గుతాయి. అలాగనే ప్రదోషం కాబట్టి ఆదివారం కావడం వల్ల సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో కేజీంపావు గోధుమలతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, అలాగే హోమం చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఈరోజు త్రిపుష్కర యోగం ఒకటి ఉంది. అది కృత్తికా నక్షత్రం సాయంకాలం 4:48 వస్తుంది కాబట్టి అక్కడి నుంచి రాత్రి 3:40 వరకు ఈ త్రిపుష్కర యోగం ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతమవుతూ ఉంటాయి కాబట్టి జపములకు దానములకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే అది సద్వినియోగం అవుతుంది. నేటి ఆణిముత్యాలు. నోరు జారిన మాట, గడిచిపోయిన కాలం, పోగొట్టుకున్న అవకాశం తిరిగి లభించవు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు. వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబునేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ బ్రొక్కిరట్లందరున్ అంటారు. వ్రతముల్ చేయుచు నొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచు నొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో, అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి, మాట్లాడకండి కాసేపు. కొడుకుంటాడు, భర్త పక్కన ఉంటారు. దేనికి? ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది, ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది, కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, తను ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు. అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా. నైవేద్యం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం. రోజు పూజ చేయట్లా భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలావిడని, కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు. పక్కన కొడుకో భర్తో ఉంటారు. ఎందుకని? అమ్మ వ్రతం పూర్తవ్వాలి. వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు. నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది? ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది, అందరూ వ్రతమే చేస్తున్నారు. అది అమ్మ సేవ చేయడం వ్రతంలో. అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి. పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటోంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు, పోని వదిలిపెట్టేసేయి. ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్ళి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోందే, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి, ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇది చారుమతీ వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం. అందుకు శివుడు అన్నాడు, పార్వతి ఇది మనోహరం. మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది. ఎప్పుడు? చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం, మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు. అంత గొప్పగా చెయ్యాలి. అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారం నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని, ఓ తోరణం కట్టుకుని, అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం. అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని, అది వ్రతమస్తి మనోహరం. ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి. అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి. అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో. అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో. అంత మనోహరంగా వ్రతం చేస్తే అదంతా పూర్తి చేసి తోర పూజ అంటారు. అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది అని నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు. ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం. మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, 9 మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎప్పుడు ఎలా పడుకుంటారో అలా పడుకుంటారు. మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9. అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రాజుకు అనుగ్రహం కలిగితే దేవతలాగా సర్వ ప్రయోజనాలు చేకూరుస్తాడు, కోపిస్తే అగ్నిలాగా వ్రేళ్లతో సహా బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కాలకుడు వృక్షీయుడు చెప్పాడు, రాజా అలాగే జరుగుతుంది కూడా, నీకు మళ్ళీ మళ్ళీ చాలా మేలు చేస్తాను. నా వంటి అమాత్యుడు ఆపదలలో బుద్ధి సహాయం చేస్తాడు. ఈ నా కాకి కూడా నీ కార్యంలోనే లగ్నమయ్యింది, కానీ చనిపోయింది. మిమ్మల్ని కానీ మీ ప్రియులను కానీ నేను ఇప్పుడు నిందింపను. హితలెవరో శత్రులెవరో తెలుసుకోనండి. ప్రత్యక్ష బుద్ధి కలిగి తెలుసుకోండి, పరోక్ష బుద్ధి వద్దు. నీ భవనంలో ఉండి నీ నుండి దొంగలించే వారిని గురించి అటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నాను. వారు ప్రజల ఐశ్వర్యాన్ని కోరరు. నీ వినాశనం చేత నీ తర్వాత రాజ్యం కోరేవాడుంటే నీ అంతరంగీకుల వల్లనే ఆ వినాశనం సిద్ధిస్తుంది, మరో విధంగా సాధ్యపడదు. రాజా, వారి వల్ల భయంతో నేను మరో ఆశ్రమానికి వెళతాను. వారు నా మీదకు సంధించిన బాణం పాపం కాకి మీద పడింది. వంచింపగోరిన వారు ఏమీ ఎరుగని కాకికి చంపారు పాపం. రాజా, ఈ విషయం నా తపోదృష్టితో నాకు తెలిసింది. ఎన్నో మొసళ్ళు, చేపలతో, తిమింగలాల సముదాయంతో కూడినటువంటి ఈ కష్టాల నదిని అమాయకమైన ఈ కాకితో నేను దాటాను. బండరాళ్ళు, గులకరాళ్ళు, ముళ్ళు గల ఆ నది హిమవత్ పర్వత గుహ వంటిది. అందులోని ప్రవేశించలేం, ప్రవేశిస్తే సహించలేం. అందులో సింహాలు, పెద్ద పులులు కూడా ఉంటాయి. దాన్ని ఈ కాకి సహాయంతో ఎలాగో దాటాను. అగ్నినా తామసం దుర్గం, అగ్నినా తామసం దుర్గం, నౌభిరాప్యం చ గమ్యతే, నౌభిరాప్యం చ గమ్యతే. రాజదుర్గావతరణే, రాజదుర్గావతరణే, నోపాయం పండిత విదుః, నోపాయం పండిత విదుః. చీకటి దుర్గాన్ని దీపంతో దాటవచ్చు, జలదుర్గాన్ని నాభతో దాటవచ్చు. కానీ రాజదుర్గం దాటేటువంటి ఉపాయం పండితులకే తెలియదు. నీ రాజ్యం కారు చీకటితో ప్రవేశింప శక్యం కాకుండా ఉంది. ఇక్కడ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇక నా మాట చెప్పాలా? ఇక్కడ మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుచేత ఇది మంచి నివాసం కాదు. మంచి పనికి చెడ్డ పనికి కూడా వధ ఒక్కటే ఫలం ఇక్కడ, ఇందులో సందేహం లేదు. న్యాయతో దుష్కృతే ఘాతః, న్యాయతో దుష్కృతే ఘాతః, సుకృతేన కథంచన, సుకృతేన కథంచన. నేహయుక్తం స్థిరం స్థాతుం, నేహయుక్తం స్థిరం స్థాతుం, జవేనైవ ప్రజద్బుధగ. న్యాయంగా తప్పు చేసిన వాడి మీదనే దెబ్బ పడాలి, మంచి చేసిన వాడి మీద ఎన్నడూ పడరాదు. అందుచేత ఇక్కడ స్థిరంగా ఉండటం తగదు. తెలివైన వాడు వేగంగా పారిపోవాలి. రాజా, ఈ నది పేరు సీత. ఇందులో పడవ కూడా మునిగిపోతుంది. ఎన్నో సుడిగుండాలతో ఇది అందరినీ చంపేదానిలా ఉంది అని భావిస్తున్నా. మీరు తేనె ప్రవాహం వంటివారు, కానీ వారు పెట్టే భోజనం విషంతో కూడింది. దుర్జనుల మనసులా ఉంది, కానీ సజ్జనుల మనసులా లేదు. నీవు పాములతో చుట్టుకొని ఉన్నటువంటి నూతిలాగా ఉన్నావు. దిగటానికి వీలులేని రేవులు, పెద్ద గట్టలు, ముళ్ళ పొదలు, వెదురు పొదలతో కూడిన నదిలో తీయని నీరు ఉన్నట్లు నీవు ఉన్నావు. కుక్కలు, గద్దలు, నక్కలతో కూడిన రాజహంసల్లాంటి వాడవు నీవు. ఒక పెద్ద చెట్టును ఆశ్రయించుకొని పొద పెరుగుతుంది కదా, కొంతకాలానికి ఆ పొద పెరిగి వృక్షం కనపడనంతగా అల్లుకొని పోతుంది. ఆ పొదయే చివరకు ఇంధనంగా మారి దావాగ్ని విజృంభించడంతో వృక్షాన్ని బూడిద చేస్తుంది. రాజా, నీ మంత్రులు ఆ పొద లాంటివారు. వారిని పరిశోధించు. వారిని నీవే నియమించావు, నీవే పరిపాలిస్తున్నావు. కానీ నిన్ను వారు మోసగించి నీకు ప్రియమైన దానిని మృంగివేద్దాము అనుకుంటున్నారు. ప్రమాదం నుండి రక్షించాలని అనుకున్నాను, కానీ నేను పామున్న ఇంటిలో ఉన్నట్లు వీరపత్ని ఇంటిలో ఉన్న జారుడిలాగా
ప్రాణభయంతో ఉన్నాను. అసలు నేను రాజు శీలాన్ని, ఉద్యోగుల శీలాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. ఏ రాజు ఇంద్రియాలను గెలిచినవాడా? తన ఉద్యోగులు తన వశంలో ఉన్నారా? ప్రజలకు రాజు ప్రియమైనవాడా? రాజుకు ప్రజలు ప్రియులా? ఈ విషయాలు తెలుసుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. ఆకలిగా ఉన్న వానికి భోజనం వచ్చినట్లు నాకు నీవు నచ్చావు, కానీ నీ మంత్రులు నాకు నచ్చలేదు. నేను నీ ప్రయోజనం సిద్ధింపజేశానని నాకు వారు ద్రోహం చేశారు. ఇంతకు మించిన కారణం కనపడదు, ఇందులో సందేహం లేదు. నేను వారికి ద్రోహం చేయలేదు, అయినా నాలో వారికి దోషం కనబడింది. శత్రువుకు భయపడిన దానికంటే దుర్మార్గానికి ఎక్కువగా భయపడాలి. ఎలా అంటే తోక తొక్కిన త్రాచుపాముకు భయపడినట్లు అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, విప్రోత్తమ, నీకు నేను అధికంగా నష్టపరిహారం చెల్లిస్తాను, అలాగే సత్కరిస్తాను. నాచే పూజింపబడి నా ఇంట్లో ఉండు. నిన్ను ఇష్టపడని వారు నా ఇంటిలో ఉండరు. తర్వాత వారిని ఏం చేయాలో నీకే తెలుసు. నేను దండాన్ని చక్కగా ధరించేటట్లు, పుణ్యకార్యం చేసేటట్లు నన్ను మేలైన పనిలో నియోగించన్నాడు. వెంటనే ముని ఇలా అన్నాడు, నీ దోషం చూపించకుండా ఒక్కొక్కరిని దుర్బలుని చెయ్యి. తర్వాత కారణం తెలుసుకొని ఒక్కొక్కరిని క్రమంగా జయించు, సంహరించు. రహస్యం బయటపడినందున భయంతో ఒకే దోషం కల చాలామంది కూడి ముళ్ళ వంటి వారిని కూడా నలిపివేస్తారు. అందువల్ల ఇలా చెబుతున్నాను, మేము బ్రాహ్మణులం, మృదువుగా దండిస్తాం, దయాపరులం. మాకులాగానే నీకు ఇతరులకు శుభం కోరుతాం. రాజా, నేను నీ వాణ్ణి, నీకు చుట్టాన్ని, కాలక వృక్షీయుడని నా పేరు. అందుకే నీకు ఇలా చెబుతున్నాను. నేను నీ తండ్రికి ప్రాణమిత్రుణ్ణి, ఇష్టుడిని, సత్యవాదిని. నీ తండ్రి మరణించాక కోరికలన్నీ విడిచి తపస్సు చేసుకుంటున్నాను. నీ మీద స్నేహంతో నీకు ఎటువంటి కష్టం రాకూడదని ఇలా చెబుతున్నాను. సుఖదుఖాలు రెంటినీ చూశావు, ప్రయత్నం లేకుండా రాజ్యం పొందావు. మంత్రుల చేతిలో రాజ్యం పెట్టి ఎలా ప్రమాదాలు పడుతున్నావు అన్నాడు. తర్వాత రాజభవనంలోనూ పురోహిత గృహంలోనూ బ్రాహ్మణ శ్రేష్ఠులు లభించడంతో నాంది మంగళ వాద్యాలు మ్రోగాయి కూడా. భూమినంతటినీ కోసలరాజు ఒకే ఛత్రం క్రిందికి సాధించాడు. కాలక వృక్షీయ ముని శ్రేష్టమైనటువంటి యజ్ఞాలు చేయించాడు. హితకరమైన అతని మాట విని కోసలరాజు భూమిని జయించాడు. ఆ ముని చెప్పినట్లు రాజు చేశాడు, బాగుపడ్డాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, సభాసతులు, సహాయకులు, స్నేహితులు, సేనాధిపతులు, మంత్రులు ఎటువంటి వారు ఉండాలి? హ్రీనిషేవాస్తతాదాంతాగ హ్రీనిషేవాస్తతాదాంతాగ సత్యార్జవ సమన్వితాగ సత్యార్జవ సమన్వితాగ శక్తాగ కథయితుం సమ్యక్ శక్తాగ కథయితుం సమ్యక్ తే తవస్యు సభాసదగ తే తవస్యు సభాసదగ. భీష్ముడు చెబుతున్నాడు, అధ్యాశీలురు, జితేంద్రియులు, సత్యము త్రికరణ శుద్ధి కలవారు, న్యాయ అన్యాయాలు చక్కగా చెప్పగలవారు నీ సభాసదులు కావాలి. శాంతి పరాక్రమాలు గల అమాత్యులు, సర్వ విద్యలు నేర్చిన బ్రాహ్మణులు, సంతుష్టి కలిగి కార్యసాధన పట్ల ఉత్సాహం కలవారు, వీరిని ఆపదలన్నిటి యందు సహాయాలుగా గ్రహించాలి. సత్కులంలో వాడు నిత్యపూజితుడు, శక్తిని దాచుకునేవాడు, రాజు ప్రసన్నుడైన అప్రసన్నుడైన, పీడింపబడిన, చనిపోతున్న చాలాసార్లు అతని చుట్టూ తిరిగేవానినే మిత్రునిగా స్వీకరించాలి. సత్కులీనులు, దేశీయులు, పండితులు, రూపవంతులు, చాలా అనుభవం కలిగిన ప్రజలు, నీపై అనురాగం గలవారు నీకు ప్రధానోద్యోగులు కావాలి. దుష్కులంలో పుట్టినవారు, లోభులు, క్రూరులు, సిగ్గు విడిచినవారు, వీరు నీ చేతిలో తడి ఉన్నంత వరకే నిన్ను సేవిస్తారు. సత్కులంలో పుట్టినవారు, నీ శీల సంపద కలిగి ఎదుట వారి భావాన్ని తెలిసిన వారు, మెత్తన హృదయం కలవారు,
దేశకాల పద్ధతులను తెలిసినవారు, రాజకార్యం హితం కోరేవారు, వీరిని అన్ని పనుల్లోనూ నిత్యము మంత్రులుగా చేసుకోవాలి. నీకు ప్రియులు అనిపించిన వారిని ధనం, గౌరవం, పూజ, సత్కారాలు, భోగాలు, ప్రియకార్యాలు చేసి వారిని ధన భోగాలు అనుభవించేటట్లు చేయాలి. ఆపదలలో కూడా విడువని విద్వాంసులు, సత్ప్రవర్తనతో వ్రతాచరణం చేసేవారు, నిత్యము నిన్ను యాచింపని వారు, నీచత్వం లేనివారు, సత్యం పలికేవారు, ద్రోహం చెయ్యనివారు, వీరిని మంత్రులుగా చేయాలి. అనార్యులు, సమయం తెలియని అల్పబుద్ధులు, మర్యాదలు విడిచినవారు, వీరిని నీవు దూరంగా ఉంచాలి. నైకమిచ్చేద్గణం హిత్వా శాచ్చేధన్య తరగ్రహ యస్వేకో బహుభిశ్రేయాన్ కామం తేన గణం త్యజేత్, కామం తేన గణం త్యజేత్. గణాన్ని వదిలి ఒకరిని గ్రహింపకూడదు. ఒకవేళ గణం కంటే ఒకడే అధికుడైతే గణాన్ని వదిలి ఒక్కడనే గ్రహించాలి. మంచివారి లక్షణం ఇది. అతనిలో పరాక్రమం ఉంటుంది. కీర్తి ముఖ్యం అనుకుంటారు. చెప్పిన మాట మీద నిలుస్తాడు. సమర్థులను పూజిస్తాడు. పోటీ పడరాని వారితో పోటీ పడడు. కోరికతో కానీ, భయంతో కానీ, క్రోధంతో కానీ, లోభంతో కానీ ధర్మం విడిచిపెట్టడు. అహంకారం లేనివాడు సత్యవంతుడు. ఓర్పు కలిగి మనస్సును అదుపులో పెట్టుకుంటాడు. ఆత్మాభిమానం కలవాడు ఈ లక్షణాలు కలవానని అన్ని అవస్థలలోనూ పరీక్షించి నీ మంత్రాంగంలో సహాయకుడిగా గ్రహించాలి. ధర్మజ, సత్కులంలో పుట్టి తనవారి అండదండలు కలిగి కష్టాలను సహించుకోగల సమర్థుడు, అభిమాని, శూరుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు ఇలా ఉండటం మంచివాని లక్షణం. ఇలా ప్రవర్తించే వాడిని గురించి తెలిసిన మధ్యస్థులు కూడా సంతోషిస్తారు. అలాగే మిత్రులు అవుతారు. ఆ పైన రాజు తన ఉన్నతిని కోరి ఇంద్రియ నిగ్రహంతో పరిణిత ప్రజ్ఞ కలిగి మంత్రుల గుణదోషాలను పరీక్షించాలి. చుట్టరికం గల ఆప్తుల సద్వంశంలో తన దేశంలో పుట్టినవారు, అమ్ముడు పోనివారు, హద్దుమీరి ప్రవర్తింపనివారు, బాగా పరీక్షింపబడినవారు, ఉత్తములను జన్మించిన వారు, ఉత్తములకు వేద విధులు ఎరిగినవాడు, వారు తాత తండ్రుల వరుసలో సేవించేవారు, అహంకార రహితులు, ఇటువంటి వారిని ఆత్మోన్నతి కోరే పురుషుడు మంత్రులుగా చేసుకోవాలి. వారికి వినయబుద్ధి, శుభ స్వభావం, తేజస్సు, ధైర్యం, సాహసం, శుచిత్వం, అనురాగం, స్థిరత, ధైర్యం అనే ఉండాలి. నిత్యము గుణాలను పరీక్షించి ప్రౌఢభావాలు కలిగి భారం మోయగలవారిని, ప్రయోజనం సాధించగలవారు, వంచలేని వారైనటువంటి 5గురిని మంత్రులుగా చేసుకోవాలి. నిండుగా మాట్లాడేవారిని, వీరులను, నిర్ణయించగల పండితులను, కులీనులను, సత్యగుణ ప్రధానులను, ఎదుటివారి ఇంగితాన్ని గుర్తింపగలవారిని, మృదుస్వభావాలను, దేశకాల విధానాలు తెలిసిన వారిని, రాజకార్యాలను, హితాన్ని కోరేవారిని మంత్రులుగా అన్ని పనులలోనూ రాజు చేసుకోవాలి. తేజోరహితుల సంపర్కం గల వ్యక్తి ఎన్నడూ కార్యనిర్ణయం చేయలేడు కదా. అన్నిటా అతనికి సంశయం కలుగుతూనే ఉంటుంది కదా. సద్వంశంలో పుట్టిన ధర్మార్థకామ సహితుడైన స్వల్ప విద్య గల మంత్రి రహస్యాలోచనను పరీక్షింపలేడు. బుద్ధి, శాస్త్రజ్ఞానము, ఉపాయము కలవాడైనటువంటి స్థిరమైన సంకల్పాలు లేనివాడు ఎంతకాలానికి పని పూర్తి చేయజాలడు. విద్యారహితుడైన దుర్మార్గుడు ఎన్నిసార్లు ఆరంభించిన ఫలం చక్కగా పొందలేడు. మంత్రికి రాజు మీద అనురాగం లేకపోతే రాజుకు నమ్మకం కలగదు. అందుచేత అనురాగం లేని వానికి రహస్యం చెప్పకూడదు. గాలివర్ర త్వరలలోకి ప్రవేశించిన అగ్ని చెట్టును కాల్చివేస్తుంది. అలాగే మంత్రులతో కూడిన వక్రబుద్ధి రాజును వెతపెడుతుంది. కోపించిన రాజు ఒక్కొక్కప్పుడు ఎవరినైనా పదవి నుండి లాగివేస్తాడు, మాటలతో తీసిపారేస్తాడు, కానీ మళ్ళీ వెంటనే ప్రసన్నుడవుతాడు. అటువంటి అన్నిటినీ సేవకుడు అనురాగం ఉంటూనే సహించగలడు.
ఎంచేత అంటే మంత్రుల కోపం పిడుగుపడినట్లుంటుంది. రాజుకు ప్రీతి కలిగించాలనే భావంతో వాటిని సేవకుడు సహించాలి. రాజు యొక్క సుఖదుఖాలు తనవే అనుకునే సేవకునితో రాజు సంప్రదించాలి. రాజు మీద అనురాగం ఉన్నా, ఇతర సద్గుణాలు ఎన్ని ఉన్నా, జ్ఞానయుక్తుడైన రుజువైన ప్రవర్తన లేకపోతే అట్టివాడు రాజు యొక్క రహస్యం వినదగడు. శత్రువులలో చేతులు కలిపి పురజనులను గౌరవించని వాడు శత్రువే అని భావించాలి. వాడు రాజరహస్యం వినదగడు. పండితుడు కానివాడు, మనశ్శుద్ధి లేనివాడు, జడుడు, శత్రువులను సేవించేవాడు, ఆత్మస్థుతి చేసుకునేవాడు, స్నేహితుడు కానివాడు, కోపం కలవాడు, లోభి వీరెవరూ మంత్రాన్ని వినదగరు. అనురాగం కలిగి ఉన్న, బాగా చదువుకున్నవాడైన, సత్కారాలు పొందిన, ప్రత్యేకతలు కలిగిన కొత్తగా వచ్చినవాడు మంత్రాన్ని వినటంతో తగడు. అన్యాయం చేసినందువల్ల ఒకడిని తండ్రి అపకారం పొందడు కదా. అయినా రాజు మళ్ళీ వానిని ఒక పదవిలో నిలిపాడు. అటువంటి వాని కొడుకు రహస్యాన్ని వినదగడు. చిన్న అపరాధం వల్ల రాజు చేత ఒకడు ధనమంతా కోల్పోయాడు. మళ్ళీ మంచి గుణాలతో ఉంటున్నాడు. వాడు రహస్యం వినదగడు. అటువంటి వాడు కూడా ప్రయోజనం లేదు. చక్కని ప్రజ్ఞగల తెలివైనవాడు పండితుడు. తన జనపదంలో ఉన్న శుద్ధుడు. పైగా అతడు అన్ని పనుల్లోనూ నిష్కల్మషుడు. అతడు రహస్యం వినదగినవాడు. జ్ఞాన విజ్ఞానాలు కలవాడు. తన యొక్క పరుల యొక్క స్వభావాలు తెలిసినవాడు. రాజుకు ఆత్మసమానుడైన స్నేహితుడు. రహస్యం వినదగినవాడు. సత్యవాక్కు శీల సంపద గలవాడు. లోతైన హృదయం గలవాడు. సిగ్గు మార్దవం కలవాడు. తండ్రి తాతల నుండి రాజును సేవించేవాడు. రహస్యం వినవచ్చు. సంతుష్టుడు, ఇష్టుడు, సత్యం, చురుకుదనం గలవాడు. పాపాలను ద్వేషించేవాడు. మంత్రవేత్త, కాలవేత్త, శూరుడు, ఈ లక్షణాలు కలవాడు రహస్యం వినవచ్చు. చాలా కాలం దండధారణ చేయాలని అనుకున్నవాడు లోకమంతటినీ తన మృదుశక్తితో వశం చేసుకునే వాని కోసం మంత్రాన్ని ప్రయోగింపజేయాలి. మంత్రాన్నంటే మంత్రదండం. ధార్మికులైన పురజనులు, గ్రామ ప్రజలు విశ్వసించే యుద్ధ నిపుణుడు, నీతి కోవిదుడు, రహస్యం వినదగినవాడు. ఈ గుణాలతో కూడిన పూజితులను, సర్వ ప్రకృతులను తెలిసిన వారిని, మహత్యాన్ని పొందగోరే వారిని ముగ్గురికి తగ్గకుండా మంత్రులుగా నియమించుకోవాలి. తమ ప్రధాన ఉద్యోగాల్లోనూ, శత్రువుల ప్రధాన ఉద్యోగాల్లోనూ దోషాలను వారు పసిగడుతూ ఉండాలి. రాజ్యానికి మంత్రుల మంత్రమే మూలం. రాజా, ఆ రాష్ట్రం ఎప్పుడూ వర్ధిల్లుతుంది. తన దోషం ఇతరుల చూడరాదు. శత్రువును దోషాలలో ఇరికించాలి. తాబేలులాగా అవయవాలను లోపలికి లాక్కోవాలి. తన లోపాలను ఇతరులకు తెలియకుండా కాపాడాలి. తెలివైన మంత్రులు రాజ్యం యొక్క మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి. రాజుకు మంత్రాలోచనమే రక్షణ కవచం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.